మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికలోని ముఖ్యాంశాలు వెలుగు పత్రికను చూసుకుందాం. ప్రజాభవన్ కు పోటెత్తిన జనం, ప్రజావాణిలో సమస్యలు చెప్పుకునేందుకు క్యూ. ప్రజావాణికి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కంచెను తొలగించడం, దాని తర్వాత ప్రజాభవన్ అంటే సీఎం కు వచ్చి నేరుగా చెప్పుకునే మన సమస్య ఏందో చెప్పుకోవడానికి వస్తారు ప్రజలు. దానికి విశేష స్పందన అనేది వస్తుంది. దానికి రోజు 1000 ఇలాలు వస్తున్నారు. దానికి వారానికి 2 రోజులు అన్నట్టు దాన్ని డిసైడ్ చేశారు. సొంత ఇంటికి కేసీఆర్, యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్. 9.5 ఏండ్ల నందినగర్ లోని నివాసానికి వెళ్లిన బీఆర్ఎస్ దిష్టి తీసి స్వాగతం పలికిన కార్యకర్తలు. 3వ పేజీలో సార్ తొందరగా కోలుకొని యశోద హాస్పిటల్ నుంచి 9.5 ఏండ్ల దాకా ఇప్పటి వరకు ఆ ఇంటికి వెళ్ళలేదట. నందినగర్ లోని నివాసానికి ఈ రోజు డిశ్చార్జ్ కాగానే అక్కడికి తీసుకెళ్లారు. సార్ కి ఘనంగా కార్యకర్తలు వెల్కమ్ పలికారు, దిష్టి తీస్తూ వెల్కమ్ చేశారన్నమాట. ఓకే, తొందరగా కోలుకొని ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీలో అడుగు పెట్టాలని, నిర్బంధం నుంచి స్వేచ్ఛ, నియంతృత్వ పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి, ప్రజలకు పాలకులకు మధ్య ఇనుప కంచెలు తొలగినాయి గవర్నర్. గత పాలకుల నిర్వాహకంతో అప్పుల కుప్పగా రాష్ట్రం, వేల కోట్ల అప్పుల్లో విద్యుత్ సంస్థలు, గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్. త్వరలో శాఖల వారీగా శ్వేతపత్రాలు, ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ, 6 నెలల్లో మెగా డిఎస్సి, వ్యవసాయానికి 24 గంటల కరెంట్, ప్రతి పంటకు మద్దతు ధర, అసెంబ్లీ మండలి ఉద్దేశించి తమిళసై ప్రసంగం. నిజంగా చెప్పాలంటే ఈ 9 ఏళ్ల పాలనలో గవర్నర్ నరసింహన్ సార్ ఉన్నప్పుడు మాత్రమే కేసీఆర్ గారు గవర్నర్ ప్రసంగాలు పెట్టారు. ఆ తర్వాత తమిళసై ఎప్పుడైతే వచ్చారో ఒక్కసారి కూడా అవకాశం ఇవ్వలే. మొదటిసారిగా తమిళసై గారితో ప్రసంగాన్ని ఆరంభించారు. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు, ప్రజలకు ఇబ్బంది కలగొద్దు, పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. నా కాన్వాయ్ వస్తుందంటే, సపోజ్ గతంలో ఎట్లా అంటే కేసీఆర్ గారి కాన్వాయ్ వస్తున్నదంటే ట్రాఫిక్ మొత్తం కిలోమీటర్ల పొడవున మొత్తం కంప్లీట్ గా ఆపేసేవాళ్ళు అనమాట. బేగంపేట నుంచి బయలుదేరి మన ఫామ్ హౌస్ కి వెళ్ళాలంటే ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేసేసి సార్ వెళ్ళిపోవాలి అర్జెంట్ గా. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, నా వెహికల్ వస్తుందంటే ప్రజల వెహికల్లను ఆపొద్దు, పోలీస్ శాఖల్లో హోంగార్డ్ సహా ఇతర ఉద్యోగులు భర్తీ చేయండి, ఇప్పటి వరకు చేపట్టిన నియామకాలపై రిపోర్ట్ ఇవ్వండి, రాష్ట్రం కోసం రిజైన్ చేసిన మాజీ డిఎస్పి నళినికి అదే పోస్ట్ ఇవ్వండి, ఊరూరా ప్రజావాణి నిర్వహించండి, ప్రతి నెల సభలు పెట్టాలని ఆదేశించారు. 2వ పేజీలో ఇది. ధర్నా చౌక్ లో నిరసనలు చెయ్యొచ్చు, సీఎం మంత్రుల కాన్వాయ్ వెళ్లే టైంలో ట్రాఫిక్ ఆపం, సిపి శ్రీనివాస్ రెడ్డి. 2వ పేజీలో ఇది. జోకుడుగాళ్లతోనే బీఆర్ఎస్ ఓటమి. ఇది 3వ పేజీలో. భార్య పిల్లల్ని కాల్చి చంపి కానిస్టేబుల్ ఆత్మహత్య, ఆన్లైన్ బెట్టింగ్లతో అప్పుల పాలు, ఎకరం అమ్మిన తీరని అప్పు, మృత్యుడు కలెక్టర్ దగ్గర గన్మెన్, సిద్దిపేట జిల్లా రామునిపట్లలో విషాదం. సార్ డిపార్ట్మెంట్ లో మీరుండే సామాన్య ప్రజలు ఏమైతారు సార్? కుటుంబం పోయింది ఈ ఆన్లైన్ పాడగాను. అది 4వ పేజీలో ఇది. పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ, బీఆర్ఎస్ కాంగ్రెస్ పై సమాంతర పోరు, కిషన్ రెడ్డి. 3వ పేజీలో ఇది. అంటే పార్లమెంట్ ఎంపీ ఎలక్షన్లలో వీళ్ళు పోటీ చేస్తారంట, ఒంటరిగానే వెళ్తామంటున్నారు కిషన్ రెడ్డి. రాజస్థాన్ సీఎం గా భజన్ లాల్ శర్మ ప్రమాణం, చనిపోతా అనుమతించండి, మేడారం జాతరకు 75 కోట్లు, వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 24వ తేదీ వరకు జరిగే మేడారం సమ్మక్క సారక్క జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం 75 కోట్లు కేటాయించింది. దీంతో వివిధ పనులను చేపట్టడానికి త్వరలోనే ఆఫీసర్లు టెండర్లు పిలువనున్నారు. రైట్, ఇది 2వ పేజీలో. 4 విప్ల నియామకం, ఎస్సీ ఎస్టీ నుంచి ఒకరు 2 బీసీలకు అవకాశం, అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, రామచంద్ర నాయక్, బీర్ల ఐలయ్యను నియమిస్తూ ఉత్తర్వులు. ఇది 2వ పేజీలో. ఈనాడు పత్రికలో నియంతృత్వ పోకడల నుంచి విముక్తి, ఇనుప కంచెలు తొలగి ప్రజల పాలన ప్రారంభం, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు, 6 నెలల్లో డిఎస్సి, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, మార్గదర్శకాలను
నిర్మిస్తాం. మేడిగడ్డ అన్నారంపై విచారణ, అప్పులతో ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం. రాష్ట్ర ఉభయ సభల నుంచి చేసిన ప్రసంగం గవర్నర్. మేడిగడ్డ పునరుద్ధీకరణ మా బాధ్యత కాదు, అనుబంధ ఒప్పందం చేసుకునే ముందుకెళ్తాం. కాళేశ్వరం ఈఎన్సీకి ఎలాంటి లేఖ. కుంగినప్పుడు నిర్మాణ సంస్థ నిర్వహణలోనే బ్యారేజీ ఉందని వెల్లడించిన ఇంజనీర్లు, తామే పునరుద్ధరిస్తామని ప్రకటించిన నిర్మాణ సంస్థ. ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్, నందినగర్లోని నివాసానికి బారాస అధినేత. కేసీఆర్ ఆస్పత్రి నుంచి బయటకు తీసుకువస్తున్న ఎంపీ సంతోష్ కుమార్. వెంట యశోద హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ఎంవి రావు, సిబ్బంది. 10వ పేజీలో ఉంది ఇది. మార్గదర్శి కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు. ఆ రాష్ట్ర హైకోర్టులో 2 కేసులు తెలంగాణకు బదిలీ చేయాలని మార్గదర్శి విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వివరణ కోరిన ధర్మాసనం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఏపీ హైకోర్టులో విచారణ చేపట్టొద్దని ఆదేశం. ఇది 2వ పేజీలో ఉంది. ఇది మార్గదర్శి. సీఎం కాన్వాయ్ తో ప్రజలకు ఇబ్బంది రావద్దు. పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ హోంగార్డుల వైద్య వ్యవహారాలు తీరుస్తాం. పోలీస్ శాఖపై సమీక్ష లో సీఎం. 11వ పేజీలో ఇది. ప్రజా సమస్యలు పరిష్కారానికి పట్టణాలు, గ్రామాల్లో సభలు ప్రతి నెల మొదటి వారంలో 1-2 రోజులు నిర్వహించాలి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఈ 9వ పేజీలో ఉన్నది ఇది. అంటే పట్టణాల్లో, పల్లెల్లో కూడా, గ్రామాలలో ప్రజా సమస్యలపై ప్రజావాణి పెట్టాలని 9వ పేజీలో ఇచ్చారు. ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో చదివినట్టుగా గవర్నర్ ప్రసంగం. బారాస్ కడియం శ్రీహరి. కాంగ్రెస్ మేనిఫెస్టో చదివినట్టుగా ఉంది, మీరు చదివిన ప్రసంగం గవర్నర్ ప్రసంగం అన్నట్టుగా 9వ పేజీలో ఉంది ఇది. సమ్మక్క సారలమ్మ జాతరలకు నిధుల్లో కొరత, సత్యవతి రాథోడ్. ఆయువు తీరిన ఆన్లైన్ గేమ్, భార్య 2 పిల్లలను తుపాకీతో కాల్చి చంపిన కానిస్టేబుల్, చివరకు తాను బలవత్మరణం. ఆర్థిక ఇబ్బందులతోనే ఘాతుకం. కుటుంబం మొత్తం బలి చేశావు. చేసింది అప్పులు నువ్వు, కుటుంబాన్ని మాత్రం బలి చేశావు. విన్నపాలకు వెల్లువెత్తారు. కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలతో ప్రజా భవన్ కు పోటెత్తిన జనం. వేకువ జామునకు ముందే కిరిసిన బేగంపేట్ పంజాగుట్ట ప్రధాన రహదారి. ఒక ప్రభుత్వం ఒక సామాన్యుడి బాధ వింటుంది అని తెలవంగానే తెలంగాణ రాష్ట్రంలోని సామాన్య ప్రజలు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ ఇనుప కంచె తొలగించిన తర్వాత జనాలు తమ సమస్యలు చెప్పుకోవడానికి పోటెత్తుతున్నారు. రాష్ట్రంలో 10 సంవత్సరాల నుంచి ఆ సామాన్య ప్రజల బాధలు, సాధకాలు చెప్పుకోవడానికి సీఎం దగ్గరికి, అంటే ఉదయం 5 గంటల నుండే బారులు తీరుతున్నారు. అంటే వాళ్ళ లెక్క ప్రకారం రాత్రంతా వాళ్ళు జర్నీలు చేసి వచ్చి చుట్టాల దగ్గర ఉంటూ తమ బాధలు ఒక సీఎం వింటున్నారని తెలవంగానే స్పందించి తెలంగాణ రాష్ట్రంలోని సామాన్య ప్రజలందరూ బారులు కడుతున్నారు. ఈ 10 సంవత్సరాల తర్వాత ఆ ప్రగతి భవన్ కున్న ఇనుప కంచెను తొలగించిన విషయం తెలవంగానే సామాన్య ప్రజలు మొత్తం మా బాధలు చెప్పుకోవడానికి, అక్కడ ఎక్కువగా వచ్చే బాధలు ఏంటంటే మాకు పింఛన్ రావట్లేదని, నా భూమి ఇంకొకరికి వెళ్ళిందని. కేవలం భూమికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది, పింఛన్ రాలేదని ఎక్కువ మంది. ఒక జాతర అనుకోండి, ఇక అక్కడ వాతావరణం మొత్తం పంజాగుట్ట ఈ ఏరియాలో, బేగంపేట్ పంజాగుట్ట ఏరియాలో మొత్తం జాతరలాగా అయిపోయింది. ఎమ్మెల్యేలు, ఎంపీల డిశ్చార్జి పిటిషన్లపై 2 నెలల్లో విచారణ పూర్తి చేయాలి. ఇది 10వ పేజీలు ఇచ్చారు. దస్తాలు మాయమైతే కఠిన చర్యలు. అడ్వకేట్ జనరల్ గా వేణుగోపాల్. 3వ పేజీలో. మళ్ళీ తెరపైకి పుర అవిశ్వాసాలు. తాజాగా 2 చైర్మన్లపై కౌన్సిలర్ నోటీసులు. ఇప్పటి వరకు 34 పాలకల్లో అవిశ్వాస తీర్మానాలు. రైట్, ఇది 2వ పేజీలో ఉంది. ₹70 కోట్ల విలువైన సిఎంఆర్ ధాన్యం అక్కదారి. 33,328 టన్నుల ఎగవేత. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుటుంబీకులకు చెందిన మిల్లుల్లో పౌర సరఫరాల శాఖ అధికారుల తనిఖీలు. పౌర సరఫరాల శాఖల్లో అధికారుల తనిఖీలు. నిజంగా ఇక్కడ తీసుకుంటే బోధన్ షకీల్ కు సంబంధించినంత వరకు రైస్ మిల్లులు ఎక్కువ అవకతవకలు జరుగుతుంటాయి ఇక్కడ. ఇప్పటి నుంచే కాదు, గతం నుంచి చాలా. ఇక్కడ మన బోధన్ చుట్టుపక్కల అంటే సరౌండింగ్ లో ఇక్కడ బాన్సువాడ కాన్స్టిట్యున్సీకి ఆనుకొని కూడా ఉంటాయి కొన్ని రైస్ మిల్స్.
ఆ రైస్ మిల్స్ లో కూడా 4 కేజీలు 6 కేజీలు ఇంతకు ముందు గతంలో చాలా అవకతవకలు జరుగుతుంటాయి ఇక్కడ. వీటిపైన కూడా పగడ్బందీగా దృష్టి పెట్టాలి. ఇది 2వ పేజీలో ఉంది. సర్వజన రంజక పాలన 6 గ్యారంటీల సాక్షిగా రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన వర్ధిల్లుతుంది. అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశిస్తూ ప్రసంగంలో గవర్నర్ తమిళిసై గత ప్రభుత్వ నిబంధన పాలనకు జనం స్వస్తి పలికారు. త్వరలోనే మెగా డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాం. హామీలన్నీ 100 రోజుల్లో అమలు చేసేలా కార్యాచరణ తీసుకుంటాం. కాళేశ్వరం అవినీతి ఉపేక్షించాం. డ్రగ్స్ మాఫియాను వదిలిపెట్టబోం. అభివృద్ధి విషయంలో ప్రాంతాల మధ్య వివక్ష ఉండదని వెల్లడి. శుక్రవారం అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ గవర్నర్ తమిళిసై చిత్రంలో మండలి చైర్మన్ గుప్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇక మెయిన్ ఇచ్చారు సాక్షిలో. ఇది మెగా డిఎస్సి అన్న ఇది 3వ పేజీలో ఇచ్చారు. పట్టు వీడని వివక్ష పార్లమెంట్ లో భద్రతా లోపంపై 2 రోజుల ఆందోళన. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు వచ్చి వివరణ ఇవ్వాలని డిమాండ్. భద్రతా లోపానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలంటూ నిరసన. లోక్సభలో రాజ్యసభలో పూర్తి స్తంభించిన కార్యకలాపాలు. ఉభయ సభలు సోమవారానికి వాయిదా. ఇది 6వ పేజీలో. కాటేసిన ఆన్లైన్ ఆట ఇది 5వ పేజీలో. ఇక న్యూస్ రీల్ లో తీసుకుంటే కేసీఆర్ డిశ్చార్జ్, ప్రభుత్వ వీప్ లుగా 4 2వ పేజీలో. ఇది వెంటనే పోలీసు ఉద్యోగాల భర్తీ, నియామకాలు, కార్యాచరణలు చేపట్టాలని సీఎం ఆదేశం. ఇది 10వ పేజీలో. అనుభూతి తెలుసుకోండి. రైట్, ఇది ఒక పెద్ద 100 రోజుల్లో 6 గ్యారంటీలు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. 6 నెలల్లో మెగా డిఎస్సితో టీచర్ల నియామకం. 2 లక్షల రుణమాఫీపై త్వరలో కార్యాచరణ. శాసనసభ సాక్షిగా ప్రజలకు మాటిస్తున్నాం. త్వరలో శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. ఓకే, వారిలోనే పంచాయతీ ఎన్నికలపై సందిగ్ధత. లోక్సభ ఎన్నికలు ఫిబ్రవరిలోనే. లోక్సభ ఎన్నికలు కూడా ఫిబ్రవరిలోనట. మార్చ్ ఏప్రిల్ మధ్య పోలింగ్ జరిగే అవకాశం. ఫిబ్రవరిలో అవుట్ బడ్జెట్ యోచన. అదే నెల 3వ వారంలో ఎన్నికల షెడ్యూల్. గడువు కంటే నెలన్నర ముందే లోక్సభ ఎలక్షన్లు. ఫిబ్రవరిలోనే ఎన్నికలు. ఏపీ సీఎం జగన్ హీట్. పంచాయతీ ఎన్నికలపై సందిగ్ధత. ఇంకా ఖర్చులు కాని బీసీ రిజర్వేషన్లు. ఇంకా ఖరారు కాని బీసీ రిజర్వేషన్లు. ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని బీసీ కమిషన్. బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతామని ఇప్పటికే కాంగ్రెస్ హామీలు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో స్పష్టీకరణ. అది జరగాలంటే కులగణన తప్పనిసరి. దానికి కనీసం 4 నెలలు పట్టే అవకాశం. 2వ పేజీలో ఉంది. ఇంటికి చేరుకున్న కేసీఆర్, యశోద దవాఖానా నుంచి డిశ్చార్జ్. బంజారా హిల్స్ లోని నందినగర్ కు బీఆర్ఎస్ నేత ఇంటి వద్ద అభిమానుల కోలాహలం. ఇది 2వ పేజీలు ఇచ్చారు. మహిళా న్యాయమూర్తికి లైంగిక వేధింపులు. ఆత్మహత్యకు అనుమతించాలంటూ సిజేఐకి లేఖ రాసిన యూపీ జడ్జి. ఇది 5వ పేజీలో. ఆటో యూనియన్ల పోరుబాట. నేటి నుంచి బీఆర్ఎస్ వినతి పత్రాల ఉద్యమం. 19న తెలంగాణ మోటార్ డ్రైవ్ రౌండ్ టేబుల్. తమ పొట్టగొట్టద్దంటూ ఆటో కార్మికుల నిరసనలు. 8వ పేజీలో. ఇది రఫీల్ పై మళ్లీ వివాదం. ఇది 12వ పేజీలో. మళ్లీ వివాదం. ఇది 12వ పేజీలో. ఇది భద్రతా వైఫల్యం పై పార్లమెంట్లో రగడ. అమిత్ షా ప్రకటనకు విపక్షం పట్టు.
ఉభయ సభలు వాయిదా, ఎంపీల సస్పెన్షన్ పై పార్లమెంటు ఎదుట నిరసన, చొరబాటు ఘటనల్లో ప్రధాన నిందితుడు 7 రోజులు కస్టడీ. ఇది 5వ పేజీలో. మధుర సర్వేపై స్టేకు సుప్రీం నిరాకరణ. ఇది 5వ పేజీలోనే. ఇక్కడ కూడా పెద్ద కార్లదే యాడ్ ఇచ్చారు. మీకు అత్యంత ప్రియమైన కారుతో నూతన సంవత్సరం డ్రైవ్ చేయండి. ఓకే, కార్ల కంపెనీలు పెద్ద ఆఫర్లు పెట్టినాయి. నెల చివరి కాబట్టి పాత స్టాక్ తన వదులుకోవడానికి కస్టమర్లకు 1,00,000 నుంచి 2-3 లక్షలు కూడా తగ్గించి పాత కార్లను వదులుకుంటున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు పాత ఓల్డ్ స్టాక్ ని కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. ఓకే, ఈరోజు పత్రికల్లోని ప్రధాన అంశాలు మనం చూసాము. K9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి.